హలో చిల్డ్రన్, ఈరోజు మనకి కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి సంబంధించి కోఆర్డినేషన్ కాంప్లెక్స్కి పేర్లు పెట్టడం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో భాగంగా ఐయుపిఏసి నామన్క్లేచర్ గురించి చూద్దాం. ఐయుపిఏసి నేమ్స్. అయితే ఈ ఐయుపిఏసి వారు కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి నేమింగ్ కొరకి కొన్ని రూల్స్ని ఫామ్ చేయడం జరిగింది. ముందు ఆ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఒక కాంప్లెక్స్ నేమ్ పెట్టేటప్పుడు ముందు ఫస్ట్ సాటియాన్ పార్ట్ని చెప్పాలి, తర్వాత ఆనయాన్ పార్ట్ని చెప్పాలి. ఫస్ట్ క్యాటయాన్, తరువాత ఆనయాన్ని చెప్పాలి. అయితే ఈ కాంప్లెక్స్లో కాంప్లెక్స్ పార్ట్ అనేది కాటయాన్ సైడ్ అయినా ఉండొచ్చు, ఆనయాన్ సైడ్ అయినా ఉండొచ్చు. ఏ వైపు ఉన్నప్పటికీ కాటయాన్ పార్ట్ని ముందు చెప్పాలి. నెక్స్ట్, చెప్పేటప్పుడు మెటల్ నేమ్ చెప్పడానికి ఇఫ్ మెటల్ ఈజ్ ప్రజెంట్ ఎట్ క్యాటయాన్ సైడ్, మెటల్ క్యాటయాన్ సైడ్ ఉన్నట్లయితే దాని నేమ్లో ఎలాంటి చేంజ్ ఉండదు, దాని పేరులో ఎలాంటి మార్పు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆనయాన్ సైడ్ కనుక ఉన్నట్లయితే, ఆనయాన్ వైపు ఉన్నట్లయితే మెటల్ నేమ్ చివర ఎండ్స్ విత్ 8 అన్న వర్డ్ తోటి ఎండ్ అవుతుంది. నెక్స్ట్, ఈ మెటల్ నేమ్ ప్రక్కన మెటల్ యొక్క ఆక్సిడేషన్ నంబర్ని రోమన్ నంబర్లో బ్రాకెట్ లోపల చూపించాలి. ఆక్సిడేషన్ నెంబర్ని, మెటల్ యొక్క ఆక్సీకరణ సంఖ్యని రోమన్ లెటర్లో దాని నంబర్ని, ఆక్సిడేషన్ నంబర్ని మనము బ్రాకెట్ లోపల మెటల్ ప్రక్కన చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్, లైగాండ్ నేమ్ చెప్పడానికి ఒకవేళ నెగటివ్ లైగాండ్స్ ఉన్నట్లయితే ఆ నెగటివ్ లైగాండ్స్ పేరు చివరన ఇడో అన్న వర్డ్ని చేర్చాలి. ఇడో. ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ మైనస్ ఉన్నట్లయితే దాన్ని క్లోరిడో, బిఆర్ మైనస్ ఉన్నట్లయితే దాన్ని బ్రోమిడో, అలా సైనైడ్ ఉంటే సైనిడో, అలా నెగిటివ్ లైగాండ్స్కి పేర్లు ఉంటాయి. ఒకవేళ న్యూట్రల్ లైగాండ్స్ ఉన్నట్లయితే, సపోజ్ అమ్మోనియా ఉన్నట్లయితే NH3 ఉంటే దాన్ని ఎమీన్ అని చెప్పాలి. నెక్స్ట్, H2O ఉన్నట్లయితే దాన్ని ఆక్వో అని కూడా అనొచ్చు. ఒకవేళ CO ఉన్నట్లయితే కార్బోనైల్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇవి లైగాండ్ల యొక్క పేర్లు. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, లైగాండ్లు ఒకే రకం లైగాండ్లు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అలాంటి వాటికి డై, ట్రై, టెట్రా వంటి వర్డ్స్ని వాడాలి. ఒకవేళ ఒకే రకం లైగాండ్లు 2 ఉంటే వాటిని డై అని, 3 ఉంటే ట్రై అని, 4 ఉంటే టెట్రా అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ఒకటి కన్నా ఎక్కువ రకాల లైగాండ్స్ ఉన్నట్లయితే ఆ లైగాండ్స్ యొక్క నేమ్ చెప్పడానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఆంగ్ల అక్షర క్రమం లోపల వాటి యొక్క పేర్లు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరో, అలాగే H2O, అమ్మోనియా ఉన్నట్లయితే ఫస్ట్ అమ్మోనియాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, తర్వాత H2Oకి, తర్వాత క్లోరోకి. అలా వాటి యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో కావాల్సి వస్తుంది. నెక్స్ట్, ఒకవేళ లైగాండ్ పేరులోనే
డై, ట్రై వంటి పదాలు ఉన్నట్లయితే వాటి యొక్క సంఖ్యను తెలపడానికి బిస్, ట్రిస్, టెట్రాకిస్ వంటి పేర్లను వాడొచ్చు. 2 ఉన్నట్లయితే బిస్ అని, 3 ఉన్నట్లయితే ట్రిస్ అని, 4 ఉన్నట్లయితే టెట్రాకిస్ అని చెప్తాం. ఓకే, ఇలా కొన్ని నియమాలని చూపించడం జరిగింది. అయితే వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ని చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఎగ్జాంపుల్ K4 FeCN6. దీంట్లో కాటయాన్ పార్ట్ ఫస్ట్ రూల్ మనం ఫాలో అవుతే కాటయాన్ పార్ట్ పొటాషియం ఉంది, ఆనయాన్ పార్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఉంది. నెక్స్ట్ సెకండ్ రూల్ మెటల్, ఈ కాంప్లెక్స్ లో మెటల్ ఏ పార్ట్ లో ఉంది? ఆనయాన్ పార్ట్ లో ఉంది. కాబట్టి కాటయాన్ పార్ట్ ముందు చెప్తాం, పొటాషియం పార్ట్ ను ముందు చెప్పాలి, కాంప్లెక్స్ పార్ట్ ని తర్వాత చెప్పాలి. కాంప్లెక్స్ పార్ట్ చెప్పేటప్పుడు పొటాషియం ఆనయాన్ సైడ్ ఉంది కాబట్టి దాని పేరు చివరన ఏట్ అన్న పదం వస్తుంది కాబట్టి ఫెర్రేట్ వస్తుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ నంబర్ రోమన్ లెటర్ లో అన్నాను. సైనైడ్స్ 6 సైనైడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క సైనైడ్ Cn మైనస్ అది, కాబట్టి 6 సైనైడ్స్ అంటే 6 మైనస్. బయట 4 K+లు ఉన్నాయి కాబట్టి కాంప్లెక్స్ పైన 4 మైనస్లు మిగులుతాయి, అంటే మిగిలిన 2 దేనికి సంబంధించినవి అవుతాయి? ఐరన్ కి సంబంధించింది, కాబట్టి దాని ఆక్సిడేషన్ నంబర్ 2 అవుతుంది. అయితే దీని యొక్క పేరు చెప్తే పొటాషియం హెక్సాసయనో ఫెర్రేట్ 2. పొటాషియం హెక్సాసయనో ఫెర్రేట్ 2. ఇక్కడ వరకు సంబంధించినటువంటి నియమాలని మనం ఫాలో అయినాం ఈ ఎగ్జాంపుల్కి. పొటాషియం హెక్సాసయనో ఫెర్రేట్ 2. అయితే ఈ కాంప్లెక్స్ కు వెలుపల ఉన్నటువంటిది మొత్తం ఒక పదంగా చెప్పాలి, కాంప్లెక్స్ మొత్తాన్ని ఒకే పదంగా చెప్పాలి. ఎలాంటి గ్యాప్స్, వాటి మధ్య ఎలాంటి గ్యాప్స్ ఉండొద్దు. ఓకే, సరే, తెలుగులో రాస్తే దీని పేరు పొటాషియం హెక్సాసయనో ఫెర్రేట్ 2. హెక్సాసయనో ఫెర్రేట్ 2. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇది రాసుకోండి ఎప్పటికప్పుడు ఎగ్జాంపుల్స్ని. CONH3 taken 6 times Cl3. దీంట్లో ఒకే ఒక లైగాండ్ ఉంది, ఏది? NH3. దాన్ని ఎమీన్ అంటాం. ఎన్నున్నాయి అవి? 6. మనకి ఇక్కడ ఒక రూల్, 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డై, ట్రై, టెట్రా, పెంటా, హెక్సా అలాంటి నెంబర్స్ని వాడాలి అన్నాను. కాబట్టి ఇక్కడ ఎన్ని? 6 అమోనియాస్ ఉన్నాయి కాబట్టి హెక్సా అమీన్. కోబాల్ట్, దాని ఆక్సిడేషన్ నంబర్ బయట 3 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి 3 మైనస్లు, కాబట్టి కాంప్లెక్స్ పైన +3, అది కోబాల్ట్ కి సంబంధించింది. కాబట్టి హెక్సా అమీన్ కోబాల్ట్ 3 బయట క్లోరైడ్. వెలుపల ఉన్నటువంటి అయాన్ల యొక్క సంఖ్యను చెప్పాల్సిన అవసరం లేదు. సరే, దీని పేరు హెక్సా అమీన్, స్మాల్ లెటర్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. హెక్సా అమీన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. హెక్సామిన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. తెలుగులో హెక్సా అమీన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. హెక్సామిన్ కోబాల్ట్ 3 క్లోరైడ్. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ వన్, కొంచెం మారుస్తాను దీన్ని. CONH3 taken 4 times ClH2O.
Cl2. ఇంతకుముందు దాంట్లో ఓన్లీ అమ్మోనియాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి అమ్మోనియా ఉంది, క్లోరైడ్లు ఉన్నాయి, H2O ఉంది. 3 రకాల లైగాండ్స్ ఉన్నాయి. ఇట్లా ఎక్కువ రకాల లైగాండ్స్ ఉన్నప్పుడు వాటి పేర్లు చెప్పడానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో కావాల్సి ఉంటుంది. NH3ని అమీన్ అంటాం, AM. H2Oను ఆక్వా అంటాం, AQ. Cl క్లోరో, C. కాబట్టి అన్నిటికన్నా ముందు ఏదొస్తుంది? అమీన్ వస్తుంది. ఎన్ని ఉన్నాయి అవి? 4 ఉన్నాయి కాబట్టి టెట్రా అమీన్, నెక్స్ట్ ఆక్వా, క్లోరో, కోబాల్ట్, 3 క్లోరైడ్. ఇంతకుముందే చెప్పాను, బయట ఉన్నటువంటి అయాన్స్కి, కౌంటర్ అయాన్స్కి నెంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో టెట్రా అమీన్, ఆక్వా, క్లోరో, కోబాల్ట్, 3 క్లోరైడ్. కోబాల్ట్ 3 క్లోరైడ్. ఇది దీని పేరు. ఓకే, రాసుకోవాలి ఏ ఎగ్జాంపుల్కి ఆ ఎగ్జాంపుల్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, CrEn taken twice, Cl2 Cl. Fourth example, CrEn taken twice, Cl2 Cl. ఇందులో En అంటే ఈథేన్ డై అమీన్. ఆ పేరులోనే డై అన్న పదం వచ్చింది. పేరులోనే డై అన్న పదం వచ్చింది కాబట్టి మనం దాని సంఖ్య 2ని చెప్పడానికి బిస్ అన్నటువంటి వర్డ్ని వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈథేన్ డయామీన్ అంటే ఈతో స్టార్ట్ అవుతుంది, క్లోరో సితో స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీని పేరును చెప్పడానికి బిస్ ఈథేన్ డయామీన్. ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 2 క్లోరిన్స్. కాబట్టి డై క్లోరో క్రోమియం క్రోమియం 3 క్లోరైడ్. మనకు సంబంధించినటువంటి ఇంకొక రూల్ ఇక్కడ చూపించాను మీకు. బిస్ అన్న వర్డ్ని వాడాను. ఓకే, బిస్ ఈథేన్ డయామీన్ డైక్లోరో క్రోమియం 3 క్లోరైడ్. తెలుగులో రాస్తే బిస్ ఈథేన్ డైఅమీన్ డైక్లోరో క్రోమియం 3 క్లోరైడ్. క్రోమియం 3 క్లోరైడ్. ఇలా. ఓకే, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను మీకు. మనకు సాధారణంగా ఉపయోగించేటువంటి కొన్ని నియమాలను గురించి చెప్పడం జరిగింది. మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ కాటయాన్ పార్ట్ని చెప్పాలి, తర్వాత ఆనయాన్ పార్ట్ని చెప్పాలి. నెక్స్ట్ మెటల్ నేమ్ చెప్పేటప్పుడు ఒకవేళ మెటల్ కాంప్లెక్స్ కనుక కాటయాన్ సైడ్ ఉంటే దాని నేమ్ చేంజ్ అవ్వదు, ఆనయాన్ సైడ్ ఉంటే ఏట్ అన్న పేరుతోటి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ నంబర్ చెప్పాల్సి ఉంటుంది. మెటల్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని రోమన్ లెటర్లో చూపెట్టాలి, రోమన్ నంబర్లో చూపెట్టాలి. దాన్ని మెటల్ నేమ్ పక్కన బ్రాకెట్లలో చూపెట్టాలి. నెక్స్ట్ లైగాన్స్ పేరు చెప్పేటప్పుడు నెగిటివ్ లైగాన్స్ కనుక ఉన్నట్లయితే చివరన ఇడో అంటే క్లోరైడ్ ఉన్నట్లయితే క్లోరిడో, అట్లాగే బ్రోమైడ్ ఉన్నట్లయితే బ్రోమిడో. నెక్స్ట్ అట్లా ఇడో అన్న వర్డ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ న్యూట్రల్ లైగాన్స్ ఉన్నట్లయితే కొన్ని రకాల న్యూట్రల్ లైగాన్స్ చూపిస్తున్నాం మీకు ఇక్కడ. ఎమీన్, ఆక్వా, కార్బొనైల్ అని చెప్తాం. నెక్స్ట్ ఒకటి కన్నా ఎక్కువ లైగాన్స్ ఒకే రకానివి ఉన్నట్లయితే 2 ఉంటే డై అని, 3 ఉంటే ట్రై అని, 4 ఉంటే టెట్రా
పెంటా, హెక్సా అట్లా చెప్తాం. నెక్స్ట్ ఎక్కువ రకాల లైగాండ్లు ఉన్నట్లయితే, ఎక్కువ రకాల లైగాండ్లు ఉన్నప్పుడు లైగాండ్ల పేర్లు చెప్పడానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ లైగాండ్ పేరులోనే డై, ట్రై వంటి పదాలు ఉంటే బిస్, ట్రిస్, టెట్రాకిస్ వంటి పదాలతో వాటి సంఖ్యను చెప్పాలి. అలాగే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. దీని ఇక్కడ C2O4 అనే లైగాండ్ ఉంది. ఇట్ ఈస్ ఆక్సలేటో. ఓకే, సరే, దీని పేరు పొటాషియం కాటయాన్ పార్ట్, ట్రై ఆక్సలేటో ఆనియన్ పార్ట్ లో మెటల్ ఉంది కాబట్టి క్రోమేట్. ఆక్సలేట్ అనేది 2 నెగిటివ్ చార్జెస్ ఉంటాయి, 3 to just 6 నెగిటివ్ చార్జెస్, బయట 3 ప్లస్లు ఉన్నాయి కాబట్టి క్రోమియంది +3 అవుతుంది. క్రోమేట్ 3 అది దాని పేరు. నెక్స్ట్ సోడియం సిఓని కార్బోనైల్ అంటాం. ఇది న్యూట్రల్ లైగాండ్. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి టెట్రా కార్బోనైల్, కోబాల్టేట్ 1. ఇది న్యూట్రల్ లైగాండ్, బయట ఒక ప్లస్ ఉంది కాబట్టి కోబాల్టేట్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ K3Cr(C2O4) టేకన్ ట్రైస్. దీని నేమ్ పొటాషియం ట్రై ఆక్సలేటో. C2O4 ని ఆక్సలేటో అంటాం. ట్రై ఆక్సలేటో క్రోమేట్ 3. ఆనియన్ పార్ట్ లో మెటల్ ఉంది కాబట్టి క్రోమేట్ అన్నాం. C2O4 -2 ఉంటుంది కాబట్టి 3 C2O4లు ఉన్నాయి, 6 మైనస్లు అవుతాయి. 6 మైనస్లకి బయట 3 ప్లస్ ఉన్నాయి, రిమైనింగ్ 3 దేనికి సంబంధించినవి? క్రోమియంకి, కాబట్టి ఆక్సిడేషన్ నంబర్ 3. నెక్స్ట్ కాటయాన్ పార్ట్ సోడియం ఇక్కడ ఆక్సలేటో ఉంది, క్లోరో ఉంది, అమీన్ ఉంది. ముందు అమీన్ చెప్పాలి, ఒకటే ఉంది కాబట్టి అమైన్. నెక్స్ట్ ఆక్సలేటో ఓ పిలుస్తాము, క్లోరో సి కాబట్టి క్లోరో. అమీన్, క్లోరో, ఆక్సలేటో 2 ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ డై ఆక్సలేటో అనాలి. డై ఆక్సలేటో క్రోమేట్ 3 అది దాని యొక్క నేమ్. సోడియం, అమైన్, క్లోరో, డై ఆక్సలేటో, క్రోమేట్ 3. నెక్స్ట్ పొటాషియం 4 అయోడైడ్లు ఉన్నాయి కాబట్టి టెట్రా అయోడిడో, మెర్క్యూరేట్ 1. మళ్ళీ చెప్తున్నా, పొటాషియం టెట్రాఐడిడో మెర్క్యూరేట్ 1. నెక్స్ట్ దీని పేరు టెట్రా సయనిడో నికెలేట్ 2. పైన చార్జ్ చూపించారు కాబట్టి దీన్ని అయాన్ అనాలి. తెలుగు మీడియం వాళ్ళు కూడా తెలుగులో రాసుకోవాలి, సేమ్ వర్డ్. పొటాషియం ట్రై ఆక్సలేటో క్రోమేట్ 3. నెక్స్ట్ది
sodium, amine, chloro, dioxalato, chromate 3. Next, potassium, tetraiodido, mercurate 1, tetracyanide, nickelate 2. నెక్స్ట్ ఐసోమెరిజం గురించి చూద్దాం. ఐసోమెరిజం అంటే అనుసాదృశ్యము. అనుసాదృశ్యము అంటే ఏంటి అంటే ఒకే అణు ఫార్ములా కలిగి ఉండి భౌతిక రసాయన ధర్మాలలో మార్పు చూయించినట్లయితే అలాంటి సమ్మేళనాలని ఐసోమర్స్ అని చెప్తాం. ఈ ధర్మాన్ని ఐసోమెరిజం అంటాం. మాలిక్యూల్స్ హ్యావింగ్ సిమిలర్ మాలిక్యులర్ ఫార్ములా but differ in their properties, physical or chemical properties. Those molecules are called isomers. The phenomenon is called isomerism. Aithe in coordination compounds there are two types of isomers. First one structural isomers, second one stereo isomers. ఇవి నిర్మాణాత్మక సాదృశ్యకాలు లేదా నిర్మాణాత్మక సాదృశ్యము. ఇది ప్రాదేశిక సాదృశ్యం. నిర్మాణాత్మక సాదృశ్యము, ప్రాదేశిక అనుసాదృశ్యం అని 2 రకాల అనుసాదృశ్యాలు ఉంటాయి. సరే, నిర్మాణాత్మక సాదృశ్యాలు వివిధ రకాలుగా ఉన్నాయి. వీటిలో అణువు యొక్క నిర్మాణంలో మార్పు అనేది కనిపిస్తుంది. వీటిలో అణువు యొక్క నిర్మాణంలో మార్పు అనేది కనిపిస్తుంది. ఫస్ట్ వన్ లింకేజ్ ఐసోమెరిజం, నెక్స్ట్ కోఆర్డినేట్ ఐసోమెరిజం, అయోనైజేషన్ ఐసోమెరిజం, హైడ్రేట్ ఐసోమెరిజం. లింకేజ్ ఐసోమెరిజం దీన్ని బంధ సాదృశ్యము, బంధ సాదృశ్యము అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో యాంబిడెంటెడ్ లైగాండ్లు కనుక కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉన్నట్లయితే మనము ఈ టైప్ ఆఫ్ ఐసోమెరిజాన్ని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎన్, ఎన్సి, ఇవి 2 రకాల యాంబిడెంటెడ్ లైగాండ్స్. ఇవి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. CO NH3 taken 5 times CN Cl2. ఇంకొకటి CO NH3 taken 5 times NC Cl2. ఫస్ట్ దాంట్లో సైనైడ్ లైగాండ్ ఉంది, సెకండ్ దాంట్లో ఐసోసైనైడ్ లైగాండ్ ఉంది. ఫస్ట్ దాంట్లో కార్బన్ ద్వారా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఏర్పరిస్తే సెకండ్ దాంట్లో నైట్రోజన్ ద్వారా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని ఏర్పరుస్తుంది. రెండిటి యొక్క మొత్తం మీద ఫార్ములా ఒకే రకంగా ఉంటుంది. దీని పేరు పెంటా అమినో సైనిడో కోబాల్ట్ 3 క్లోరైడ్. దీని పేరు పెంటామిన్, ఫస్ట్ దాంట్లో కూడా పెంటామిన్ సైనిడో కోబాల్ట్ 3 క్లోరైడ్. ఇక్కడ పెంటామిన్ ఐసోసైనేటో కోబాల్ట్ 3 క్లోరైడ్. ఫస్ట్ దాంట్లో సైనైడ్ ఉంది, సెకండ్ దాంట్లో ఐసోసైనైడ్ ఉంది. నెక్స్ట్ కోఆర్డినేట్ ఐసోమెరిజం. కోఆర్డినేట్ ఐసోమెరిజం అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక కాంప్లెక్స్లో కాటయాన్ పార్ట్, ఆనయాన్ పార్ట్ 2 కూడా కాంప్లెక్స్లుగా ఉన్నప్పుడు మనం ఇలాంటి ఐసోమెరిజాన్ని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Cr NH3 టేకెన్ 6 times, CO Cn టేకెన్ 6 times. నేను దాన్నే మార్చి రాస్తే CO NH3 టేకెన్ 6 times, Cr Cn టేకెన్ 6 times. ఇక్కడ ఏం జరిగింది? లైగాండ్ల యొక్క ఎక్స్చేంజ్ అనేది జరిగింది. ఫస్ట్ దాంట్లో
క్రోమియం అమ్మోనియాలతో బాండ్ ఫామ్ చేస్తే సెకండ్ దాంట్లో కోబాల్ట్ అమ్మోనియాతో ఉంది. ఇక్కడ కోబాల్ట్ సైనైడ్ తో ఉంటే క్రోమియం సైనైడ్ తో ఉంది. అంటే ఇక్కడ ఏమైంది, ఎక్స్చేంజ్ ఆఫ్ లైగాన్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ మెటల్స్ అనేది జరిగింది. ఇది ఇలాంటి ఐసోమెరిజాన్ని కోఆర్డినేట్ ఐసోమెరిజం, దాన్ని సమన్వయ సాదృశ్యము అని చెప్తాం. నెక్స్ట్ అయోనైజేషన్ ఐసోమెరిజం. ఇన్ సొల్యూషన్స్ అయోనైజేషన్ లో తేడా ఉంటుంది. దే డిఫర్ ఇన్ అయోనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ Cr NH3 taken 5 times Cl 4 తీసుకుంటాను, 4 times Cl2 SO4. ఇంకొకటి Cr NH3 taken 4 SO4 Cl2. ఫస్ట్ దాని అయనైజేషన్ లో, ఈ కాంప్లెక్స్ యొక్క అయనైజేషన్ లో మనకి ఒక కాంప్లెక్స్ వస్తుంది ప్లస్ సల్ఫేట్ అయాన్స్ వస్తాయి. సెకండ్ దాంట్లో కాంప్లెక్స్ భాగం వస్తుంది, క్లోరైడ్ అయాన్స్ వస్తాయి. అంటే మన యాక్వియస్ లో కానీ ఏదైనా సొల్యూషన్ లో కానీ వేసినట్లయితే అందులో ఏర్పడేటువంటి అయాన్లలో తేడా ఉంటుంది. ఇలా ఉన్నట్లయితే అయోనైజేషన్ ఐసోమెరిజం అని చెప్తాం. దీన్ని అయనీకరణ సాదృశ్యము, అయనీకరణ సాదృశ్యము అని పిలుస్తాం. నెక్స్ట్ హైడ్రేట్ ఐసోమెరిజం. హైడ్రేట్ ఐసోమెరిజం is similar to ionization isomerism, but in this H2O molecules are participated. For example, Cr NH3 taken 5 times H2O Cl3. ఇంకొకటి Cr NH3 Cl Cl2 H2O. దీంట్లోకి వచ్చేసరికి H2O మాలిక్యూల్ అనేది పార్టిసిపేట్ అయింది. H2O మాలిక్యూల్ ఫస్ట్ దాంట్లో కాంప్లెక్స్ లోపల ఉంటే తర్వాతి దాంట్లో బయటికి రావడం జరిగింది. ఇట్లాంటి ఐసోమెరిజాన్ని హైడ్రేట్ ఐసోమెరిజం, తెలుగులో సేమ్ వర్డ్ ని వాడొచ్చు, హైడ్రేట్ సాదృశ్యము. ఓకే, ఇవి నిర్మాణాత్మక సాదృశ్యాలు. నెక్స్ట్ సెకండ్ వన్ స్టీరియో ఐసోమెరిజం, ప్రాదేశిక సాదృశ్యం. ఈ ప్రాదేశిక సాదృశ్యం లోపల ఫార్ములా మారదు, వాటి స్ట్రక్చర్ కూడా మారదు, కాకపోతే వాటి పైన ఉన్నటువంటి గ్రూపులు కుడి ఎడమగా మారడం వల్ల ఈ రకమైనటువంటి ఐసోమెరిజం అనేది వస్తుంది. ఇందులో ఫస్ట్ది జియోమెట్రికల్ ఐసోమెరిజం. దీన్నే క్షేత్ర సాదృశ్యము అంటాం, క్షేత్ర సాదృశ్యము. దీనికి ఎగ్జాంపుల్ PT Cl Cl NH3 NH3. దీని పేరు డయామీన్ డైక్లోరో ప్లాటినం 2. అయితే ఇందులో రెండు ఒకే రకమైనటువంటి గ్రూపులు ఒకే వైపు ఉన్నట్లయితే అలాంటి దాన్ని సిస్ అని చెప్తాం. అంటే దాన్ని నేమ్ ఏమని చెప్పాలి, సిస్ డయామీన్ డైక్లోరో ప్లాటినం 2. సిస్ డయామీన్ డైక్లోరో ప్లాటినం 2. నెక్స్ట్ ఇంకొకటి PT Cl Cl NH3 NH3. దీన్ని గమనించినట్లయితే రెండు క్లోరైడ్లు ఆపోజిట్ సైడ్ లో ఉన్నాయి. ఇలాంటి వాటిని ట్రాన్స్ ఐసోమర్స్ అంటాం, ట్రాన్స్ ఐసోమర్స్ అని చెప్తాం. కాబట్టి పేరు ట్రాన్స్ డైఅమీన్ డైక్లోరో ప్లాటినం 2. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆప్టికల్ ఐసోమరిజం. దీన్నే ధ్రువణ సాదృశ్యము అంటాం, ధ్రువణ సాదృశ్యం. ఇందులో రెండు బింబ ప్రతిబింబాలుగా ఉన్నటువంటి సాదృశ్యకాలు ఉంటాయి. అయితే జియోమెట్రికల్ ఐసోమెరిజం అనేది మనకు స్క్వేర్ ప్లేనార్ లో కనిపిస్తుంది, అలాగే ఆక్టాహైడ్రల్ లో కనిపిస్తుంది. ఆప్టికల్ ఐసోమెరిజం అనేది టెట్రాహైడ్రల్ లో కనిపిస్తుంది మరియు ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ లో కనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, CO Cl
Cl En En చూడతాను ఇటు పక్క En En నెక్స్ట్ ఇటువైపు Cl Cl En En ఈ రెండు కూడా మిర్రర్ ఇమేజెస్ గా ఉంటాయి, ఒకదానికి ఒకటి మిర్రర్ ఇమేజెస్ గా ఉంటాయి. వెన్ ప్లేన్ ఆప్టికల్ ఐసోమెరిజం, దీన్నే ధ్రువణ సాదృశ్యము, తెలుగు లోపల ధ్రువణ సాదృశ్యము అని చెప్తాం. స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ ఈ అనుసాదృశ్యాన్ని ఇవ్వవు, ఓన్లీ టెట్రాహైడ్రల్ అండ్ ఆక్టాహైడ్రల్ కాంప్లెక్సెస్ మాత్రమే ఇస్తాయి. ఆక్టాహైడ్రల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను, బిస్ ఈథేన్ డయామిన్ డైక్లోరో కోబాల్ట్ 2. అయితే ఇందులో ఇవి రెండు కూడా ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ గా ఉంటాయి, బింబ ప్రతిబింబాలుగా ఉంటాయి. దీనిపైకి సమతల ధ్రువిత కాంతిని పంపిస్తే ఒక రకం అణువులు దాన్ని కుడివైపుకు భ్రమణం చేస్తే ఇంకొక రకానివి ఎడమ వైపుకి భ్రమణం చెందిస్తాయి. కుడివైపుకు భ్రమణం చెందిస్తే వాటిని డెక్స్ట్రో రొటేటరీ అని, ఎడమ వైపుకి భ్రమణం చెందిస్తే వాటిని లీవో రొటేటరీ అని. ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్స్ సంబంధించి కొంత ఎక్సర్సైజ్ తీసుకోండి అమ్మా. రైట్ IUPAC నేమ్స్ ఫర్ ఫాలోయింగ్ కాంప్లెక్సెస్. ఫస్ట్ వన్ K3FeCN6. సెకండ్ వన్ CONH3 taken 5 times, Cl2. Third one NaCrH2O NH3 C2O4 taken twice. Next question, explain geometrical isomerism with example. Okay.